సింధూర అయితే చాముండి వాళ్ళ అమ్మకైతే ఏదో చేసి కాలు నొప్పి అయితే తెస్తూ ఉంటుంది. అదే తెలిసి షాక్ అయ్యి అమ్మో ఇది నా మీదకే వస్తుందని కంగారు కంగారు పడుతూ ఉంటుంది. అమ్మో ఇది నా కాలు, ఇది చేసి నన్ను చంపేయాలని చూసిందని అయితే అంటూ ఉంటుంది సింధూర. అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కేశవ్ అయితే చంటి అది నోర్రా అని చెప్పి చెప్పులు అంటూ ఉంటాడు. ఆ మాటకి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అమ్మో ఇక్కడ ఉంటే నన్ను ఏదో ఒకటి అంటారని చెప్పి సింధూరు కంగారుగా అక్కడి నుంచి అయితే కంగారుగా వెళ్ళిపోయి అక్కడ ఉన్న మెడిసిన్ అవన్నీ అయితే పడేస్తూ ఉంటుంది. అలా పడేసి అయితే కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంది సింధూర. అలా సింధూర వెళ్ళిపోయడం చూసి ఏంటి అమ్మాయి గారు ఆగండి అనేది అంటూ ఉంటాడు. ఇక ఏ చంటి లేరా ఆ మెడిసిన్ నూరు అనైతే కేశవ అనేసరికి చంటి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి బాబు గారు నన్ను పిలుస్తున్నారా అనైతే హ్యాపీగా చూస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చంటి ఏంట్రా అలా చూస్తున్నా నోరమంటే అని చెప్పి అంటూ ఉంటాడు. సరే అయ్యగారు అని చెప్పి చంటి అయితే నూరుతూ ఉంటాడు. ఇక కంగారుగా వెళ్ళి సింధూర అయితే చంచలమ్మని గుద్దేస్తూ ఉంటుంది. ఆగు ఆగు అని అంటే అది నేను కాదత్తమ్మా, అది నేను చేయలేదు అనేది అంటూ ఉంటుంది. చంచలమ్మకి అడ్డుపడుతూ ఆ చంచలమ్మని అయితే కంగారు పెడుతూ ఉంటుంది సింధూర. అది కాదత్తమ్మ అని అంటే ఏం జరిగింది అనేది అంటూ ఉంటుంది. అది చేసింది నేను కాదత్తమ్మ అనైతే చూపిస్తూ ఉంటుంది చాముండి వాళ్ళ అమ్మ వైపు. అలా చూపించేసరికి సరే అనైతే అంటూ ఉంటాడు. ఇక కేశవ అయితే తన కాలికి వైద్యం చేస్తూ ఉంటాడు. చంటి అయితే మందు నూరుతూ ఉంటాడు. సరే అది చేసింది నువ్వు కాదా అని చెప్పి చంచలం అయితే సింధూరని అయితే అడుగుతూ ఉంటుంది. కాదని తల ఊపుతూ ఉంటుంది సింధూర.